శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ, నూతన ఇసుక విధానం అమలు, జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార రేఖను ఇప్పుడు విందాం. అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆగస్టు 1వ తేదీన పుట్టపర్తి, మడకశిర మండలాల్లోని గుండుమల గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే రోజున 97% పెన్షన్ల పంపిణీ జరిగిందని, ఈ ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. ఆగస్టు 23వ తేదీన లేపాక్షి మండలం గ్రామ సచివాలయంలో నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల్లో గ్రామాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు చేయి కలిపి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇసుక సరఫరాకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం కార్యకలాపాలపై ఆయన సంబంధిత అధికారులతో ఆగస్టు 22వ తేదీన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక బుకింగ్ కోసం ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ఉచిత ఇసుక విధానం సరఫరా, ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-4256-04 కాల్ చేసి ఏ ఫిర్యాదునైనా తెలపవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు గాలిగుంటు వ్యాధి రాకుండా ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తోందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శుభదాస్ తెలిపారు. పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు పశువులకు గాలిగుంటు వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేస్తున్నామని తెలిపారు. పాడి రైతులు వారి పశువులకు టీకాలు వేయించుకోవాలని కోరారు. అర్హులందరూ విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. ఆగస్టు 7వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం పిఎం విశ్వకర్మ పథకం పేరిట దాదాపు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ పథకం 5 ఏళ్ల పాటు సాగుతుందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ప్రతి ఒక్కరూ వారి దేశభక్తిని చాటుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అధికారులు ఈ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని నింపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతిని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ ఏడాది జిల్లాలో 2,52,303 కుటుంబాలకు చెందిన ఖాతాల్లో 50.46 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనను ప్రజలకు అందిస్తామని తెలిపారు. నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో పునః ప్రారంభించారని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆగస్టు 16వ తేదీన హిందూపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గొప్ప మానవీయతతో కూడిన ఈ పథకాన్ని ప్రభుత్వం పునః ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం లభిస్తుంది తెలిపారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం ఎం మనోహర్. శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.